భీమా భుజంపై కూర్చున్న చిలుక రెక్కలు విప్పి ఆకాశంలోకి ఎగిరింది. రా భీమా, త్వరగా అని చిలుక అంది. భీమా తన అమ్మ వైపు చూశాడు. అమ్మ ప్రేమగా నవ్వుతూ, భీమా గుర్తుంచుకో, నీ బలం ఎప్పుడూ మంచి కోసమే అని చెప్పింది. భీమా తల ఊపి మాయా అడవి వైపు నడవడం ప్రారంభించాడు. గ్రామం చివరికి చేరుకున్నాడు. అక్కడ ఒక పెద్ద రాతి ద్వారం కనిపించింది. ఆ ద్వారంపై బంగారు అక్షరాలతో ఇలా రాసుంది: మంచి మనసున్న వారికి మాత్రమే మాయా అడవి స్వాగతం పలుకుతుంది. భీమా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేశాడు. వెంటనే గర్ర గర్ర అని శబ్దం చేస్తూ ఆ రాతి ద్వారం నెమ్మదిగా తెరుచుకుంది. లోపల కనిపించిన దృశ్యం చూసి భీమా ఆశ్చర్యపోయాడు. అక్కడి చెట్లు సాధారణ చెట్లు కావు. వాటి ఆకులు బంగారు రంగులో మెరుస్తున్నాయి. రంగురంగుల పూలు చిన్న చిన్న దీపాల్లా వెలుగుతున్నాయి. గాలిలో తీయని పూల పరిమళం వ్యాపించింది. చిన్న చిన్న సీతాకోక చిలుకలు బంగారు ధూళిని చల్లుకుంటూ ఎగురుతున్నాయి. భీమా ఆనందంగా చుట్టూ చూస్తూ, ఎంత అందంగా ఉంది ఈ అడవి అన్నాడు. చిలుక మాత్రం ఆందోళనగా చూసి, భీమా జాగ్రత్త, ఈ అందం వెనుక చాలా పెద్ద రహస్యం ఉంది అంది. భీమా అడిగాడు, ఏ రహస్యం? చిలుక సమాధానం చెప్పబోతుండగా హఠాత్తుగా భీమా నడుస్తున్న దారి మాయమైంది. అతని ముందున్న చెట్లు నెమ్మదిగా కదలడం ప్రారంభించాయి. ఒక దారి 2 దారులైంది. 2 దారులు 4 దారులయ్యాయి. కొన్ని క్షణాల్లో మొత్తం అడవి దారులన్నీ మారిపోయాయి. భీమా ఆశ్చర్యంగా చుట్టూ చూశాడు. చిలుక గట్టిగా అరిచింది, భీమా జాగ్రత్త, ఇవే దారులు మార్చే చెట్లు. భీమా ధైర్యంగా ముందు చూసి, భయపడ్ను, సరైన దారిని కనుక్కుంటాను అన్నాడు. అంతలో అడవంతా ఒక గంభీరమైన స్వరం మారుమోగింది. భీమా, మా పరీక్షలను దాటితేనే నువ్వు ముందుకు వెళ్ళగలవు. భీమా ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా అన్నాడు, నేను సిద్ధంగా ఉన్నాను. ఆ మాట పూర్తి కాగానే 4 భారీ చెట్లు భీమా ముందు ప్రత్యక్షమయ్యాయి. మొదటి చెట్టు గంభీరంగా అడిగింది, నీకు అపారమైన బలం ఉంది. ఆ బలంతో మమ్మల్ని విరగ్గొట్టి ముందుకు వెళ్తావా? ఒక్క క్షణం భీమాకు కోపం వచ్చింది. కాని వెంటనే తన అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. భీమా, బలం అనేది కాపాడడానికి, నాశనం చేయడానికి కాదు. భీమా చిరునవ్వుతో సమాధానం చెప్పాడు, మీరు నాకు శత్రువులు కాదు, మరి నేను మిమ్మల్ని ఎందుకు విరగ్గొడతాను? ఆ మాటలు విన్న వెంటనే మొదటి చెట్టు ఆనందంగా తన కొమ్మలను పక్కకు జరిపింది. అప్పుడు రెండో చెట్టు తన కొమ్మలను కిందికి వంచి ఒక చిన్న కుందేలును బంధించింది. అది అడిగింది, ఈ కుందేలును కాపాడాలంటే నీ ప్రయాణం ఆలస్యమవుతుంది. ఏం చేస్తావు? భీమా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే వెళ్ళి కొమ్మలను జాగ్రత్తగా విడదీసి కుందేలును సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు. ఆ చిన్న కుందేలు ఆనందంతో భీమా చుట్టూ గంతులు వేస్తూ పరిగెత్తింది. అది చూసి రెండో చెట్టు కూడా సంతోషంగా పక్కకు తప్పుకుంది. ఇప్పుడు మూడో చెట్టు ఒక రహస్యమైన ప్రశ్న అడిగింది, ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప శక్తి ఏది? భీమా కాసేపు ఆలోచించాడు. తర్వాత చిరునవ్వుతో చెప్పాడు, మంచి మనసు. ఆ మాట వినగానే అడవంతా బంగారు కాంతితో మెరిసిపోయింది. భీమా ఛాతీపై ఉన్న వజ్రమాకారపు జన్మమచ్చ ప్రకాశించడం ప్రారంభించింది. చివరి చెట్టు మృదువుగా పలికింది, భీమా, నువ్వు కేవలం బలవంతుడివి మాత్రమే కాదు, దయ, ధైర్యం, జ్ఞానం కలిగిన నిజమైన వీరుడివి. మాయా అడవి నిన్ను హృదయపూర్వకంగా స్వాగతిస్తోంది అని చెప్పగానే అన్ని చెట్లు తమ కొమ్మలను నెమ్మదిగా పక్కకు జరిపాయి. వాటి మధ్య ఇప్పటి వరకు ఎవరూ చూడని ఒక కొత్త దారి కనిపించింది. ఆ దారి చివర నుంచి ఒక విచిత్రమైన ఆకుపచ్చ వెలుగు వెలువడుతోంది. అది చూసి చిలుక భయంతో అంది, భీమా, ఆ వెలుగుమా? ఆ వెలుగు వస్తున్న చోటే మాయా వేరు ఉంది. భీమా ధైర్యంగా ముందుకడుగు వేస్తూ అన్నాడు, వెళ్దాం, అడవిని కాపాడే సమయం వచ్చింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.